హీరో నాగచైతన్య రెండో పెళ్లికి రంగం సిద్ధమైంది. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న నాగచైతన్య తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ శోభితతో నాగచైతన్య గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి. ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున రివీల్ చేశారు. నాగచైతన్య కూడా తన నిశ్చితార్థం ఫోటోలు ఇన్స్టా స్టోరీలో పెట్టాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు వీరికి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం పతిత కంగ్రాట్స్ అంటూ నాగచైతన్యను ఉద్దేశించి కామెంట్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇలా కామెంట్ చేసింది మరెవ్వరో కాదు, సమంత క్లోజ్ ఫ్రెండ్ ప్రీతం జుకాల్కర్. గతంలో ప్రీతం జుకాల్కర్, సమంత ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అనేక కథనాలు వెలిశాయి. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తి సమంత రిలేషన్లో ఉందని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. సమంత ఇటీవల గుడికి వెళ్లిన సందర్భంలో కూడా ప్రీతం ఆమె పక్కనే దర్శనమిచ్చారు. దీంతో వీరు రిలేషన్లో ఉన్నారని అందరూ భావించారు. అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం ఇద్దరూ ఖండించారు. తాము స్నేహితులమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రీతం తాజాగా నాగచైతన్య రెండో పెళ్లిని ఉద్దేశించి తన సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పతిత కంగ్రాట్స్ అంటూ ఓ స్టోరీ పెట్టగా, రహస్యాలు మరియు అబద్ధాలు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సంబంధాన్ని చంపేస్తారు, మీరు చిక్కుకుంటారంటూ మరో ఇన్స్టా స్టోరీలో ప్రీతం జుకాల్కర్ రాసుకొచ్చాడు. అయితే ఇది నాగచైతన్యను ఉద్దేశించిందే అని ప్రీతం జుకాల్కర్ మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తన ఫ్రెండ్ సమంత జీవితాన్ని నాగచైతన్య ఆగం చేశాడనే కోపంతోనే ప్రీతం ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు.